అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులాల్లో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. గురుకులాల్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామకానికి కూడా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటిలో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను నోటిఫై చేసి అన్ని గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమెక్కడో మాట్లాడతలేం. నిరుద్యోగుల మధ్య నిరుద్యోగులు ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమక్షంలో మాట్లాడుతున్నాం. నువ్వు అసెంబ్లీలో కూర్చొని పిల్లలు నోటిఫికేషన్లు వద్దంటున్నారు, మాకు జాబ్ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండని డ్రామాలు బంద్ చేయి. పిల్లలే అడుగుతున్నారు నోటిఫికేషన్ కావాలని. ఆ పిల్లలు నా దృష్టికి తెస్తే పిల్లల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. చిల్లర మాటలు కాదు కావాల్సింది, జాబ్ నోటిఫికేషన్లు కావాలి. ఏమైంది నీ జాబ్ క్యాలెండర్? అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గా విడుదల చేసినావు, అది చిత్తుగాయిదం అయిపోయింది. నీ జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? నీ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారంగా ఏ డేట్ కైనా నీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నీ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. స్క్రాప్ చిత్తుగాయిదం అయిపోయింది నీ జాబ్ క్యాలెండర్. నీ మాటలు బోగస్, నీ చేతలు బోగస్, అంతా బోగస్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగ భృతి ఒక దగ, ఆడపిల్లలకు స్కూటీలు ఒక దగ, విద్యార్థులకు ఉద్యోగులకు నోటిఫికేషన్లు జాబ్ నోటిఫికేషన్లు ఒక దగ, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న పథకాన్ని ఎత్తిపడేసినావు నువ్వు. ఇవాళ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా విద్యకు కూడా పిల్లల్ని దూరం చేస్తా ఉన్నావు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? హోటళ్లలో పనిచేయాలట, చిప్పలు కట్టుకొని పనిచేయాలనా? ఉద్యోగాలు ఏవా రేవంత్ రెడ్డి అంటే? ఉద్యోగాలు లేవు, ఐటీ పోతుంది, ఏఐ వచ్చింది, హోటళ్లలో పనిచేయండి అంటుండ్రు. అంటే ఏమడుగుతున్నావు? బోర్లు కట్టుకోమంటున్నావా? హోటళ్లలో సర్వీస్ చేయమంటున్నావా? మా పిల్లలు పీజీలు చేసింది, గ్రాడ్యుయేట్లు అయింది, డాక్టరేట్లు పొందింది, బీఈడీలు చదివింది, హోటళ్లలో పనిచేయడానికి రేవంత్ రెడ్డి? ఇలా నిరుద్యోగుల్ని అవమానపరుస్తున్నావు నువ్వు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన నువ్వు హోటళ్లలో పనిచేసుకోండి, ప్రైవేట్లో పనిచేసుకోండి అని ఇవాళ నిరుద్యోగ యువతను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చిన మాటకు నిలబట్టవా? లేదా ఏ యువతనైతే నీకోసం పనిచేసిందో ఆ యువత తిరగబడుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ నిరుద్యోగులైతే నీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రో రేపు ఆ నిరుద్యోగులే నీ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.